వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఏలూరులో తన అత్యంత సన్నిహితుడైన నానికి ఆళ్ళ నానికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి షాక్ ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. గత కొద్ది రోజులుగా కూడా ఆళ్ళ నాని విషయంలో అదే స్థాయిలో ప్రచారం జరుగుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ నానిని కదిలించే ప్రయత్నం చేయరనే కొన్ని అంచనాలు కూడా వచ్చాయి. కానీ ఈ రోజున చూసినట్లయితే ఏకంగా ఆళ్ళ నానికి కూడా ఈ రోజున స్థానచలనం తప్పదు అనే చర్చ జరుగుతోంది. కేవలం స్థానచలనం అయితే ఓకే అనుకోవచ్చు, బట్ అదే స్థాయిలో ఈ రోజున నానికి వేరే ఆల్టర్నేటివ్ కూడా చూపించట్లేదనే ఇంకొక అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ రోజున అక్కడ చూసినట్టయితే ఆళ్ళ నాని 2004లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అండ్ దెన్ 2009లో కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్కి అత్యంత సన్నిహితుడు కూడా ఆళ్ళ నానికి పేరుంది. అలాంటి ఆళ్ళ నాని ఆ తర్వాత రోజుల్లోని వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేశారు ఆయన. అయితే టీడీపీ నుంచి పోటీ చేసిన బడేటి బుజ్జి చేతిలోని ఆ రోజున ఆళ్ళ నాని ఓడిపోవడం జరిగింది. ఇక అదే ఆళ్ళ నాని అదే స్థాయిలో ఆయనకి ఎమ్మెల్సీ కూడా జగన్మోహన్ రెడ్డి కేటాయించారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ. అంటే ఆ స్థాయిలో ఒక సన్నిహితుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా కొనసాగుతూ వచ్చారు ఆళ్ళ నాని. ఇక పర్టికులర్లీ 2019 ఎన్నికల్లో కూడా అక్కడి నుంచి ఆళ్ళ నానినే పోటీ చేశారు ఏలూరు నుంచి. జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఆయనకి టికెట్ కేటాయించారు. అయితే ఈ రోజున ఆళ్ళ నానిని రెండోసారి ఇక తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన ఆళ్ళ నానికి జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలకమైన ఆరోగ్య శాఖ మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత 2.5 ఏళ్ల పాటు ఆ పదవిలో సక్సెస్ఫుల్గా ఆళ్ళ నాని కొనసాగుతూ వచ్చారు. అయితే ఎప్పుడైతే మంత్రివర్గ ప్రక్షాళన అనే అంశం తెర మీదకి తీసుకొచ్చారో అప్పుడు ఆళ్ళ నానిని తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు. అటు పేర్ని నాని అండ్ దెన్ ఇటు కొడాలి నాని ఇటు ఆళ్ళ నాని ముగ్గురిని పక్కన పెట్టున్నారు. అప్పటి నుంచి మాజీ మంత్రిగా మారారు ఆళ్ళ నాని. అయితే ఆయనకి టికెట్ ఇచ్చే విషయంలో అనేక రకాల నెగోషియేషన్స్ అయితే తెర మీదకి వచ్చాయి. మొన్న ఇటీవలే నానిని ఏలూరు నుంచి ఈసారి పోటీ చేయించబోవట్లేదు అని కొన్ని లీకులు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చాయి. అదే సమయంలో ఆళ్ళ నానిని ఏలూరు ఎంపీగా పోటీ చేస్తారని ఒక చర్చ కూడా నడిచింది. అయితే ఈ రోజున ఇప్పటికే మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కొడుకైన సునీల్ కుమార్కు ఏలూరు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది, కోటగిరి శ్రీధర్ను పక్కన పెట్టి. అయితే అదే సమయంలో ఈరోజు ఇక అటు ఎంపీగా పోటీ చేసే ఆప్షన్ కూడా ఈరోజు ఆళ్ళ నానికి లేదనే చెప్పాలి. ఈసారి ఎలాగైనా సరే ఇక ఎంపీ టికెట్ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఎమ్మెల్యేగా ఆళ్ళ నానినే పోటీ చేస్తారన్న చర్చ అయితే ఎప్పటి నుంచో ఉంది. ఆ ధీమా కూడా ఆళ్ళ నాని అనుచరులో ఉంది. కానీ ఈ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక కొత్త ప్రపోజల్ని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. అక్కడ స్థానికంగా మేయర్గా ఉన్న నూర్జహాన్ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి, ఆమె భర్త అయిన పెదబాబుకి ఈరోజు టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి పావులు గదుపుతున్నారని కూడా అంటున్నారు. పర్టికులర్లీ మనం ఏలూరులో చూస్తే అటు కాపు సామాజిక వర్గంతో పాటు ఇటు అక్కడ స్థానికంగా స్థిరపడిన కమ్మ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంది. ఇక ఆళ్ళ నాని మీద అంత వ్యతిరేకత అయితే ఏలూరు పరిధిలో లేదని అనుకోవాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక బీసీ ఎక్స్పెరిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కొత్త అభ్యర్థుల పేర్లు అయితే ఎప్పటి నుంచో తెర మీదకి వస్తున్నాయి. ఫైనల్గా ఈరోజు ఏలూరు మేయర్గా ఉన్న నూర్జహాన్ హస్బెండ్ అయిన పెదబాబుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇటీవల ఆయన పిలిపించుకుని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని కూడా చెప్తున్నారు. ఈ లీకులతో ఈరోజు ఆళ్ళ నాని వర్గం మాత్రం జగన్మోహన్ రెడ్డి తీరు మీద అయితే మండిపడుతూ వస్తుంది. తమ ఎమ్మెల్యే మీద ఎలాంటి వ్యతిరేకత లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొత్త ఎక్స్పెరిమెంట్కి ఎందుకు తెరదీశారనే వాదనలు కూడా కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ పెదబాబుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే పక్షంలో ఈరోజు ఆళ్ళ నాని ఆయన మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉందని కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ నానిని ఎంతవరకు కూల్ చేయగలరు, లేకుంటే ఆళ్ళ నానిని ఇంకేదైనా ప్లేస్కి పంపించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయబోతున్నారన్న విషయం మీద మాత్రం పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.